అందరికీ నమస్కారం అండి. గాయత్రక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో రథసప్తమి పూజ ఇంట్లో సులువుగా ఎలా చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మనకి పంచాంగం ప్రకారం సప్తమి తేదీ ఫిబ్రవరి 15 ఉదయం 10-12 నుండి ఫిబ్రవరి 16 ఉదయం 8:54 వరకు ఉంటుంది. అంటే ఫిబ్రవరి 16న ఉదయ తిథి ప్రకారం రథసప్తమి జరుపుకుంటారు. ప్రత్యక్ష దైవమైన శుభకరుడైన సూర్యనారాయణి యొక్క జయంతిని సూర్య జయంతి లేదా రథసప్తమి పండుగగా జరుపుకుంటారు. మాఘమాస శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారండి ఈ పండుగ. ఈ సూర్య జయంతి రోజున సూర్యోదయ సమయమందు ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేశం రథం ఆకారంలో ఉండటం చేత ఈ రోజుకి రథసప్తమి అని పేరు వచ్చింది. అంతటి విశిష్టం ఉన్నటువంటి రథసప్తమి పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దామండి. ఎంతో విశిష్టత ఉన్నటువంటి రథసప్తమి మనకి ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 16వ తారీఖున వచ్చింది. రథసప్తమి ముందు రోజు రాత్రి నుండి కూడా మనం ఉపవాసం అనేది ఉండాలి. అలాగే ఈరోజు రథసప్తమి రోజు ఉదయాన్నే అంటే సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటినంతా కూడా శుభ్రం చేసుకోవాలి. మీరు ముందు రోజు శుభ్రం చేసుకున్నా పర్వాలేదండి. అలాగే పూజకి కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకోవాలి. అయితే ఈరోజు రథసప్తమి పూజ అనేది చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటాం. అయితే ఇలా అంతా కూడా ఇంటినంతా కూడా చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగానే అంటే సూర్యోదయానికంటే ముందుగానే స్నానం చేయాలి. పురుషులు 7 జిల్లేడు ఆకులు, మహిళలైతే 7 చిక్కుడు ఆకుల్ని తల భుజాలపై ఉంచుకొని ఈ స్నానం అనేది ఆచరించవలసి ఉంటుంది. అయితే ఈ స్నానం ఆచరించే సమయంలో ఈ మంత్రాన్ని చదువుకుంటూ స్నానం అనేది చేయాలండి. జననీత్వం హి లోకానాం సప్తమి సప్త సప్తికే సప్త వ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతృకే అనే మంత్రాన్ని చదువుకుంటూ స్నానం అనేది ఆచరించవలసి ఉంటుంది. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, సప్తాస్యముల గల ఓ సప్తమి, నీవు సకల భూతాలకు లోకాలకు జననివి, సూర్యుడికి తల్లివైన నీకు నమస్కారం అని ఈ మంత్రం యొక్క అర్థం అండి. ఈ రోజున చక్కగా ఇంటినంతా కూడా శుభ్రం చేసుకుని తరువాత గడపలకి కూడా పసుపు కుంకుమ పెట్టి ఇంటి ముందు రంగవల్లులు వేసుకుని అలంకరించుకోవాలి. అయితే ఇంటి ముందు రథం ముగ్గును వేసుకుంటే చాలా మంచిదండి. కాబట్టి ఇంటి ముందు రథం ముగ్గుని వేసుకోవాలి. అలాగే రథసప్తమి నాడు ఆవు నేతితో దీపారాధన చేయటం చాలా శ్రేయస్కరం. రథసప్తమి రోజున సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కగా ఆవు పేడతో అలికి దీనిపై పిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి పిడకలు అంటించి పాలు పొంగించి ఆ పాలలో కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు. తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నివేదన అనేది సమర్పిస్తారు. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే చాలా మంచిది. అలాగే చిమిలి దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఈ రోజుల్లో మనకి పొయ్యి పెట్టి పరమాన్నం చేయటం అనేది కొంచెం కష్టం కాబట్టి మనం ఇంట్లోనే గ్యాస్ స్టవ్ మీద పరమాన్నం అనేది చేసుకోవచ్చండి. అలాగే చాలామంది ఇళ్లలో సూర్య భగవానుడి యొక్క ఫోటో అనేది ఉండకపోవచ్చు. ఇలా లేనప్పుడు మనం ఒక ఇత్తడి లేదంటే రాగి లేదంటే వెండి ప్లేట్ని తీసుకొని ఇలా ఎరుపు రంగు కుంకుమతో సూర్యదేవుని యొక్క ప్రతిమను వేసుకొని ఈ ప్రతిమనే మనం సూర్యభగవానుడిగా భావించి పూజలో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ పూజని సూర్యకిరణాలు పడే తూర్పు అభిముఖంగా మనం పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీకు తులసి కోట ఉంది అనుకుంటే తులసి కోట దగ్గర ఈ పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అది కూడా తూర్పుగా నిర్వహించుకోవాలండి. సూర్యకిరణాలు మీ పూజ మీద పడేటట్టు చూసుకోండి. ఇక్కడ నేను పరమాన్నం కూడా తయారు చేస్తున్నాను. మనం పరమాన్నం తయారు చేసే గిన్నెకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా ఒక పద్ధతిగా ఈ పరమాన్నం అనేది తయారు చేసుకోవాలి. మీకు వీలు ఉంది అనుకుంటే చక్కగా మీకు ఆరుబయట వీలు ఉంది అనుకుంటే తూర్పు దిక్కున తులసికోట పక్కన ఆవు పేడతో అలికి పద్మం ముగ్గు వేసి పొయ్యి పెట్టి ఆవు పిడకలు ఉంచి చక్కగా పాలు అనేవి పొంగించి ఆ పాలలో కొత్త బియ్యం వేసి బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేసుకుంటే ఇంకా మంచిదండి. అయితే ఈ పరమాన్నాన్ని మీరు కలిపేటప్పుడు గరిటెతో కాకుండా చెరుకు గడ దొరికింది అనుకుంటే చెరుకు గడతో ఈ పరమాన్నం కలుపుతూ అంటే పరమాన్నం తయారు చేసినప్పుడు కలుపుతూ పరమాన్నం అనేది తయారు చేస్తే చాలా మంచిదన్నమాట.
ఒకవేళ దొరకకపోయినా పర్వాలేదండి, ఇబ్బంది ఏమీ లేదు. మనం పూజని ఆచరించడం ముఖ్యం అన్నమాట. చిన్న చిన్నవి మనం ఒకవేళ మిస్ అయినా కూడా ఇబ్బంది పడవలసిన అవసరం ఏమీ లేదనమాట. ఇదిగోండి, ఇలా పాలు పొంగించి నేను ఇంట్లోనే పరమాన్నం అనేది తయారు చేసుకుంటున్నాను. ఇది రథసప్తమి పూజ అనేది ఆధ్యాత్మికంగా కాదండి, ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ నేను బియ్యం వేసి, కొత్త బియ్యం వేసుకుని, బెల్లం వేసుకుని పరమాన్నం అనేది తయారు చేసుకుంటున్నాను. ఈ రథసప్తమి పూజ తెల్లవారుజామునే, అంటే సూర్యోదయం కి ముందు, అంటే సూర్యకిరణాలు పడే సమయంలో పూజ చేసుకోవాలి. కాబట్టి ముందు రోజే అన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకుంటే పూజ అనేది చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు అసలు పూజ విధానం చూద్దామండి. తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలోని ఇంట్లో దీపారాధన చేసుకోండి. అంటే బ్రహ్మముహూర్తం అంటే మనకి 3:30 నుండి 5 గంటల లోపు వస్తుందండి. అయితే మీరు 4 గంటలు 4:30 ప్రాంతంలో మీరు ఇంట్లో పూజ అనేది నిర్వహించుకోవాలి. మీరు ఆరు బయట రథసప్తమి పూజ చేసే కంటే ముందే ఇంట్లోనే మీరు దీపారాధన అనేది చేసుకోవాలండి. ముందుగా గడపకి నమస్కరించుకోవాలి. తరువాత సూర్య భగవానుని మనసులో ఒక్కసారి స్మరించుకోవాలి. తరువాత ఇంట్లో మీ ప్రతిమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటారు కాబట్టి, మీ పూజా మండపాన్ని అంతా కూడా శుభ్రం చేసుకున్నారు కాబట్టి పూలతో అలంకరించుకొని చక్కగా దీపారాధన చేసుకుని ముందుగా గణపతిని పూజించి తరువాత ఇంట్లో నార్మల్గా యథావిధిగా దీపారాధన అనేది చేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు పరమాన్నం అనేది నైవేద్యంగా పెట్టుకోవచ్చు, లేదంటే పళ్ళు ఏదైనా కూడా నైవేద్యంగా, పులిహోర చేసుకుంటే పులిహోర ఏదైనా కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇలా ఇంట్లో ముందుగా దీపారాధన చేసుకోవాలండి. తరువాత మీరు సూర్యకిరణాలు పడే ప్రదేశంలో ఆరు బయట పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఒకవేళ మీకు అక్కడ కుదరలేదు, మీకు వీలు పడలేదు అనుకుంటే కనుక ఈ పూజని ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు అనమాట. మీరు ఏదైతే ఇంట్లో పూజ అనేది నిర్వహించుకుంటున్నారో, అంటే తెల్లవారుజామునే పూజ అనేది నిర్వహించుకుంటారు కదండి, ఆ నిర్వహించుకునే దీపారాధన చేసుకునే వెలుతురులో ఈ పూజ అనేది నిర్వహించుకోవచ్చు అనమాట. ఈ విధంగా పూజ అనేది ఇంట్లో ముందుగా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రథసప్తమి రోజున స్నానం ఆచరించడం చెప్పాను కదండి. అయితే జిల్లేడు ఆకులపైన, మీరు చిక్కుడు ఆకులపైన మీ దగ్గర రేగి ఆకు అలాగే రేగు పళ్ళు దొరికితే అవి కూడా ఉంచుకుని స్నానం అనేది ఆచరించవచ్చండి. ఒకవేళ అవి దొరకలేదు అనుకుంటే ఇబ్బంది పడవలసిన అవసరం ఏమీ లేదు. జిల్లేడు ఆకులు లేదంటే చిక్కుడు ఆకుల్ని మీరు తీసుకుని స్నానం అనేది చేయాలి. తరువాత ఈ పూజ కోసం చిక్కుడు కాయలతో రథం అనేది చేస్తున్నానండి. ఈ రథం ఎలా చేయాలి అనేది సెపరేట్గా వీడియో చేస్తాను. చాలా ఈజీగా సింపుల్గా ఎలా రథం చేసుకోవాలనేది. అయితే ఈ విధంగా రథం చేసుకోవాలి. తరువాత ఒక పాత్రలో ఎరుపు రంగు పుష్పాలు కానీ లేదంటే ఎరుపు రంగు ఉన్నటువంటి రేకుల్ని కానీ వేసుకుని ఇలా పువ్వుల్ని ఉంచి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఆరు బయట పూజ అనేది చేసుకుంటున్నాను కాబట్టి బయట ఈ విధంగా నేను అరేంజ్ చేసుకుంటున్నానండి. ఎవరి పద్ధతి ప్రకారం వారు రథసప్తమి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అలాగే మనం ఎంత అలంకరణ చేశామో, ఎన్ని పూలు అనేది పెట్టాము, ఎంత అట్టహాసంగా చేసుకున్నాము అనేది కాదండి, మనం ఎంత ఏకాగ్రతగా పూజ అనేది నిర్వహించుకున్నాం అనేది ముఖ్యం. కాబట్టి మీరు సూర్య భగవానుడి యొక్క ప్రతిమ లేదు అని బాధపడకుండా మీరు ఈ విధంగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఒకవేళ మీకు ప్రతిమ కావాలి అనుకుంటే ఫొటోస్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే లేదంటే రాగితో చేసినటువంటి ఒక ప్రతిమ మనకి బయట అవైలబుల్గా ఉంటుందండి, అది కూడా తెచ్చుకోవచ్చు. పూజ చేసుకున్న తర్వాత మన సింహద్వారం దగ్గర ఈ ప్రతిమని మనం పెట్టుకోవచ్చు అనమాట. రాగితో ఉన్నటువంటి ప్రతిమని మనం పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి బయట మనం ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఎరుపు రంగు పూలని పెట్టుకొని ఎరుపు రంగు పూలతో స్వామివారిని పూజిస్తే చాలా మంచిది. అలాగే మనం తయారు చేసుకున్నటువంటి 7 చిక్కుడు కాయలతో చేసుకున్నటువంటి రథాన్ని, అలాగే పూజకి కావలసినటువంటి సామాగ్రిని అంతా కూడా ఇక్కడ సిద్ధం చేసుకుని ముందుగా గణపతిని చేసుకుని గణపతికి పూజ అనేది నిర్వహించుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపజ్యోతికి నమస్కారం అనేది చేసుకోవాలి. ముందుగా వినాయకుడికి పూజ అనేది చేసుకుంటాం కదండి. పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా, మేము ఏ పని తలపెట్టినా కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి అని నమస్కరించుకొని ముందుగా వినాయకుడికి దీపధూప నైవేద్యం పెట్టి స్తోత్రాలు శ్లోకాలు చదువుకోవాలి. తరువాత పూజను నిర్వహించుకోవాలి. సూర్య భగవానుడికి అన్నీ కూడా సమర్పించి దీపారాధన చేసుకున్న తర్వాత స్వామివారికి ఉపచారాలు కూడా చేసుకోవాలండి. అలాగే మనం వినాయకుడికి ఎలా అయితే ఉపచారాలు చేసామో అలాగే సూర్య భగవానుడికి కూడా ఉపచారాలు అనేవి చేసుకోవాలి. సూర్య భగవానుడిని పూజించే ముందు ఛాయా ఉషాదేవి సమేత శ్రీ సూర్య నారాయణాయ నమః అనుకుంటూ పూజ అనేది నిర్వహించుకోవాలి.
ఈ పూజని ఎరుపు రంగు పుష్పాలతో లేదంటే ఎరుపు రంగు అక్షింతలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే సూర్య భగవానుడి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ లేదంటే వింటూ ఈ పూజను నిర్వహించుకోవచ్చు. తరువాత ఆదిత్య హృదయం, సూర్యాష్టకం ఇలాంటి అష్టకాలు కూడా మీరు చదువుకోవచ్చు. ఈ పూజ చేసే సమయంలో చదువుకోలేకపోయినా కూడా మీరు సప్తమి తిథి ఉన్న ఏ టైంలోనైనా మీరు ఈ అష్టకాలు కానీ ఆదిత్య హృదయం కానీ చదువుకున్నా చాలా మంచిదండి. అలాగే తరువాత నైవేద్యంగా మనం తయారు చేసుకున్నటువంటి పరమాణాన్ని నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. అయితే ఇక్కడ చాలామంది 7 చిక్కుడు ఆకులు లేదంటే 7 తమలపాకుల్లో నైవేద్యం అనేది పెట్టుకుంటారు. వారి వారి ఆనవాయితీ ప్రకారం పెట్టుకుంటారండి. కొంతమంది ఒక చిక్కుడు ఆకులోనే నైవేద్యం అనేది పెట్టుకుంటారు. అలాగే మీరు వండుకున్నటువంటి పరమాన్నం అంతా కూడా మీరు స్వామివారి ముందు ఉంచి మీరు నైవేద్యం అనేది పెట్టుకోవచ్చు. చిక్కుడాకులు దొరకకపోతే మీరు తమలపాకు మీద కూడా నైవేద్యం అనేది పెట్టుకోవచ్చు అండి. కొంతమంది ఒక తమలపాకు మీద నైవేద్యం పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది 3, 5, 7, 9 ఇలా చిక్కుడాకుల మీద నైవేద్యం అనేది పెట్టుకుంటూ ఉంటారనమాట. నైవేద్యం అయిన తర్వాత కర్పూర హారతిని కూడా స్వామివారికి ఇవ్వాలండి. తాంబూలం సమర్పించి మంత్రపుష్పం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ అనేది చేసుకోవాలి. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకుని పూజ అనేది చేసుకోవాలి. అలాగే మనం చేసినటువంటి పరమాన్నం నైవేద్యంగా పెట్టాం కదండి, అది ఇంటిల్లిపాది కూడా మనం ప్రసాదంగా స్వీకరించాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా రథసప్తమి పూజ ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.